తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ వరకు జరిగే ఉచిత పశు ఆరోగ్య శిబిరాల పోస్టర్ను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు ఆవిష్కరించారు. ఈ నెల 31 వరకు పశు వైద్య చికిత్సలు, నటల నివారణ మందుల పంపిణీ, గర్భకోశ వ్యాధులకు చికిత్స, పశువ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాధి నిరోధక టీకాలు, శాస్త్రీయ యాజమాన్యంపై అవగాహన సదస్సులు జరుగుతాయని అన్నారు. మరిన్ని వివరాలకు దగ్గరలోని పశు వైద్యశాలలో గానీ లేదా రైతు సేవా కేంద్రంలో గానీ సంప్రదించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ భీమవరం డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జావర్ హుస్సేన్, భీమవరం అసిస్టెంట్ డైరెక్టర్ పి సుధీర్ బాబు, మండల వైద్యాధికారి పి పొండరిబాబు పాల్గొన్నారు. పశుసంవర్ధక శాఖ పశు ఆరోగ్య శిబిరాలు ఈ నెల 19 నుంచి 31 తారీఖు వరకు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలి. పశువులకి ఉచిత నట్ట నివారణ కార్యక్రమం, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, గోకులాల పల్లి పండుగ, అవగాహన సదస్సులు, బహువార్షిక పశుగ్రాసం సాగు, హరితోత్సవం, సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలు, పశు బీమా పథకం, నాణ్యమైన ఇన్పుట్ సరఫరా, పశు కిసాన్ క్రెడిట్ కార్డు, లింగ నిర్ధారణ, వీర్య నాలికల పంపిణీ, ఎన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. వీటిని రైతులందరూ ఉపయోగించుకొని మేము పశువులకి ఈ గిట్ట నివారణ మందులు కానీ, టీకాలు కానీ, ఈ వ్యాధి నిరోధక మందులన్నీ కూడా వేయించుకొని ఈ వారోత్సవాలని మీరు రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. నెల 19వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామండి. ఈ పశు ఆరోగ్య శిబిరాల్లో గొర్రెలు మేకలకి నట్టల నివారణ మందు, తర్వాత గేదెలు ఆవులకి నట్టల నివారణ మందు, తర్వాత లేగదోడలకి 6 నెలల లోపల ఉన్న వాటికి ఏలిక పాముల నివారణ మందు, అలాగే 6 నెలలు దాటిన దోళ్ళకు కూడా నట్టల నివారణ మందు చేస్తున్నాము. తర్వాత మనకి ఈ గొర్రెల్లో బొబ్బ వ్యాధి రాకుండా టీకాలు కూడా వేయించున్నాము. అలాగే కోళ్ళలో కొక్కలు తెగరి రాకుండా టీకాలు కూడా వేయించున్నాము. తర్వాత మనకి ఎదకరాని పశువులు, కట్టు నిలవని పశువులు, సూడి పరీక్షలు ఇవన్నీ చేసి మన డాక్టర్లు, మండలంలో ఉన్న డాక్టర్లు ఉచితంగా మనకి మందులు కూడా సరఫరా చేస్తారని తెలియజేస్తున్నాను. అలాగే తర్వాత మనకి ఏదైనా గేదెలు కానీ, ఆవులు కానీ, పశువులు కానీ క్యాంపులో తేడాలు ఉంటే తీసుకొచ్చి చూపించుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. అలాగే ఈ క్యాంపుల్లో మనకి పీకేసీసీ అని అప్లికేషన్స్ ఉన్నాయి, మనకు లోన్స్ ఇస్తారు. ఆ అప్లికేషన్స్ కూడా ఎవరైనా లోన్స్ కోసం పీకేసీసీ పెట్టని వాళ్ళు ఆ అప్లికేషన్ను మన డాక్టర్ గారికి ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. అలాగే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా గేదెలకి, ఆవులకి ఎవరైనా కొంటారంటే వాళ్ళకు కూడా లోన్లు ఇస్తున్నారు. వాళ్ళ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మన మండల డాక్టర్ గారికి ఇవ్వవలసిందిగా ఆ పేర్లు, ఎవరైతే గేదెలు లోన్ కావాలో లేకపోతే మన ఆవుల లోన్ ఎవరైనా కొట్టడానికి రెడీగా ఉంటే వాళ్ళకి మన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా లోన్లు ఇస్తున్నారు. దయచేసి వాళ్ళు కూడా పేరు నమోదు చేసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. గడ్డి మేపుకోవడానికి కూడా మనకి ప్రభుత్వం తరఫున 100% సబ్సిడీ ఉంది. ఎవరైతే సొంత భూమి ఉండి 10 సెంట్ల నుంచి 50 సెంట్లు ఎవరైతే సొంత భూమి ఉందో వాళ్ళు కూడా పచ్చగడ్డి పెంచుకుంటారంటే అప్లికేషన్ను మన డాక్టర్ గారికి ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. ఫుడ్ సెక్యూరిటీ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో అంతర్జాతీయంగా 145 దేశాల్లో సప్లై చైన్ ఇంటిగ్రేషన్ కలిగి ఉన్న బ్యూలర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సలహాదారు, బ్యూలర్ ఇండియా చైర్మన్ దీపక్ మానేతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. స్విట్జర్లాండ్లోని జ్యూరిక్లో నిర్వహించిన ఈ సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో బ్యూలర్ ఫుడ్స్ అండ్ గ్రెయిన్ టెక్నాలజీ అప్లికేషన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరారు. ఫైర్ ట్రయల్స్ ప్రాడక్ట్స్ లోకలైజేషన్ ద్వారా ఏపీలోని వ్యవసాయ ఎగుమతుల క్లస్టర్లకు మద్దతు ఇవ్వాలని గుర్తు చేశారు. స్పెయిన్కు చెందిన ఎవల్యూషన్ సినర్జెటిక్ ఆటోమోటివ్ ఎస్ఎల్ సంస్థ ఎండీ జోస్ మెలోడోతోనూ మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. గ్రీన్ హైడ్రోజన్, జీరో ఎమిషన్ వెహికల్స్లో అంతర్జాతీయ స్థాయి భాగస్వామ్యాలను బలోపేతం చేసేందుకు ఆసక్తి కనబరుస్తామని తెలిపారు. కాంప్లెక్స్ వెహికల్స్ మొబిలిటీ సిస్టమ్ అభివృద్ధిలో ప్రత్యేకత కలిగిన ఏవో సంస్థ ఆధ్వర్యాన వైజాగ్, కాకినాడ పోర్టుల్లో హైడ్రోజన్ టెర్మినల్ ట్రాక్టర్స్, ఫైర్ వాహనాలను అభివృద్ధి చేయాలని కోరారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరితోనే మందా సాల్మన్ హత్య జరిగిందని, సీఎం చంద్రబాబు కుట్రతోనే పక్కా పథకం ప్రకారం సాల్మాన్ని అతి దారుణంగా పట్టపగలు ఇనుపరాట్లతో కొట్టి చంపారని వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో ఎస్సీ నాయకుడు మందా సాల్మన్ దారుణ హత్య నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, రుహుల్లా, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాస్, విడుదల రజని,
మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి, మల్లాది విష్ణు, పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు టిజయ సుధాకర్ బాబు, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ఇతర నాయకులు రాష్ట్ర డీజీపీని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి ఆయన కార్యాలయానికి వెళ్లారు. రాష్ట్రంలో దిగజారిపోతున్న శాంతి భద్రతలు, ఎస్సీలపై జరుగుతున్న దాడులపై డీజీపీ కార్యాలయంలో వెలుపల మీడియాతో మాట్లాడారు. 10వ తారీఖున ఆయన మీద దాడి జరిగితే అదే రోజున ఆయన తమ్ముడు సోదరుడు ఫోన్ చేసి చెప్తే పోలీసు రియాక్ట్ కాలేదు. 11వ తారీఖున భార్య వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా రిజిస్టర్ చేయలేదు. 12వ తారీఖున గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిన తర్వాత కోమాలో ఉన్నాడని సర్టిఫికేట్ తీసుకుని దాని ద్వారా కంప్లైంట్ ఇస్తే 12వ తారీఖున రిజిస్టర్ చేశారు. కోమాలో ఉన్న పేషెంట్ అని డాక్టర్ సర్టిఫికేట్ చేసిన దాన్ని కూడా చూసుకొని ఖచ్చితంగా అటెంప్ట్ టు మర్డర్ చేయాల్సింది 324 చేశారు. పోలీసులు సాల్మన్ మీద కేసు పెట్టారు, సాల్మనే కొట్టాడని. ఇలా పోలీసులు ఈ వైఖరి వల్ల అక్కడ అన్యాయంగా సాల్మన్ మరణించాడు. ఇదే విషయాన్ని పోలీసులు నిర్లక్ష్యమైనటువంటి విధానాన్ని డీజీపీ గారి యోధాన్ని వచ్చాం, ముందుగా ఇంటిమేట్ చేసి వచ్చాం. అప్పిరెడ్డి గారు లెటర్ రాశారు, మెయిల్ ఇచ్చారు, మేము వాళ్ళ 11 గంటలకు వస్తామని. సమాధానం లేదు. 4 మంత్రులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు అందరం వచ్చాం. చాలాసేపు అక్కడ కూర్చున్నాం, సమాధానం లేదు. అక్కడ సీఏ గారు ఉంటే, అయ్యా డీజీపీ గారిని అడగండి, డీజీపీ గారు మా దగ్గర తీసుకుంటారా, రిప్రజెంటేటివ్ తీసుకోమనండి, లేదంటే డీజీపీ గారు ఫలానా వాడికి ఇచ్చేయాలంటే వెళ్తాం. దానికి సమాధానం లేదు. గంట సేపు కూర్చున్నాం, బయటకు వచ్చాం. ఏం చేయాలో అర్థం కాల. అనివార్యమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని దౌర్జన్యాల నుంచి, రాష్ట్రాన్ని అల్లరి మూకల నుంచి లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన హెడ్ క్వార్టర్ గేటు దగ్గర ఉంచవలసి. రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాము, కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మరి 20 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎజెండా ఏంటి? పోలీసులకి రెడ్ బుక్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయమని. పోలీసులు ఈ రెడ్ బుక్ అనేటువంటి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, ముఖ్యంగా మా ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనారిటీలను దగ్గరుండి ఊళ్ళల్లో ఇళ్ల మీద పడి హత్యలు చేస్తూ ఏ విధంగా చంపుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. పోలీసులు దగ్గరుండి ఈ టీడీపీ వాళ్ళు గూండాల్లాగా ఇళ్ల మీద పడి చంపుతూ ఉండడము, ఈ హత్యలు జరుగుతుండడం మనం చూస్తా ఉన్నాము. మా పల్నాడు జిల్లాలో మీరు చూశారు, ఈ మందా సాల్మన్ని ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు ఇళ్ల మీద పడి తన తలని రాడ్లతో పగలగొట్టి ఏ విధంగా చంపారో మనం చూసాము. ఇలాంటి ఈ రెడ్ బుక్ కి బలైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మరి 20 నెలలుగా. మరి వీళ్ళందరి మీద కూడా మనం చూసినట్టయితే ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఇలా హత్యలు జరిగినా, ఇలా ఏం జరిగినా కూడా పట్టి పట్టనట్టు, పైగా ఎవరైతే దాడికి గురయ్యారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఈ రోజు పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో ఏ సామాన్యుడు గాని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ ఎమ్మెల్యే గాని, ఆ మినిస్టర్ గాని, అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గాని, లేదా చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచి చెప్తే గానీ ఎఫ్ఐఆర్ కట్టే పరిస్థితి లేదు. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిలో వెళ్లే ప్రయాణికులకు ఎంవీఐ క్రాంతి కుమార్, పట్నా సీఐ ఇంతియాజ్ బాషా వినూత్న పద్ధతిలో అవగాహన కల్పించారు. యముడు, చిత్రగుప్తుడి వేషధారులతో వారు హైవేపై వెళుతున్న వారికి వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు సీటు బెల్ట్, హెల్మెట్ను వినియోగించడంతో పాటు భద్రతా నియమాలు పాటించాలని కోరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విధి నిర్వహణలో లేకపోయినా బిడ్డను చంకనెత్తుకుని ట్రాఫిక్ క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్ జయశాంతి, ఫోన్ చేసి అభినందించిన హోంమంత్రి అనిత. ఫేక్ ప్రచారాలకు, దిగజారు రాజకీయాలకు వైసీపీ చిరునామాగా మారింది. తీవ్రస్థాయిలో దుమ్మెత్తిన మంత్రి ఫరూక్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 31న ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు. పోస్టర్ను ఆవిష్కరించిన భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా భీమవరంలో 400 మంది సుహాసినులతో కుంకుమార్చన, 1,00,000 చామంతి పూలతో పూజ. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.